హల్లెలూయా. దేవునికి స్తోత్రము, దేవునికి మహిమయు కలుగునుగాక. చిన్న ప్రార్థన. స్తోత్రం ప్రభా, పరిశుద్ధ ప్రేమల తండ్రి, తెగల తండ్రి, నీకే వందనాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో పరిశుద్ధాత్మదేవ మాతో, మా హృదయాలతో నువ్వు మాట్లాడుతున్న విధానం బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రంలో చెల్లిస్తున్నాను. ఇప్పుడు పాట పాడబోచున్నగా నీ శక్తిని, నీ మహిమను కుమ్మరింపుదచ్చని వాక్యం ద్వారా నువ్వే మాట్లాడమని, నేను వెంబడించే పాత్రలు బట్టి ఆత్మ కుమ్మరింపదచ్చమని యేసుక్రీస్తునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమయు కలుగును గాక. ఒక చక్కటి గీతం పాట విందాం. నా భార్య గ్రేస్ వచ్చి పాట పాడుతుంది, విందాం. అందరికీ నా జీవం నా సర్వం నీవే దేవా, నా జీవం నా సర్వం నీవే దేవా, నా కొరకై గొర్రె పిల్ల, నా కొరకై బలి అయిన నా జీవం నా సర్వం నీవే దేవా, తప్పిపోయిన నన్ను వెదరి రక్షించి మంచి కాపరివై నాకై ప్రాణమిచ్చితివే, తప్పిపోయిన నన్ను వెతకి రక్షించి మంచి కాపరివై నాకై ప్రాణమిచ్చితివే, ఏమివ్వగలను నీయలనే నీ ప్రేమకై, ఏమివ్వగలను నీయలనే నీ ప్రేమకై, విరిగి నలిగిన హృదయమే నేను అర్పింతును, విరిగి నలిగిన ఉదయమే నేను అర్పింతును, నా జీవం నా సర్వం నీవే దేవా, నా కొరకై బలి అయిన గొర్రె పిల్ల, నా కొరకై రానున్న ఓ మెస్సయ్యా. అందరికీ ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, మహిమయు కలుగునుగాక. మరింతసేపు చక్కటి గీతాన్ని విన్నాం. ఇప్పుడు వాక్యము వినబోచుండగా చిన్న ప్రార్థన. స్తోత్రం ప్రభా, పరిశుద్ధానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ మధ్యాహ్న కాల సమయంలో మాతో, మా హృదయాలతో నువ్వే మాట్లాడి నీ ఆత్మను కుమ్మరింపు దాయిచ్చండి. ఎవరైతే ఈ యూట్యూబ్లో ఎవరైతే వాక్యం వినబోచున్నారో వాళ్ళకు చక్కటి శక్తిని, బలం, ఆరోగ్యం దయచేసి నేను వెంబడించే పాత్రగా నిలబెట్టమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, మరి లైక్ చేయండి, షేర్ చేయండి. చక్కటి వర్తమానాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వాక్యం విందాం. ఈరోజు వాక్యం ఏంటంటే ప్రేమ. వాక్యం ప్రేమ కొరకు విందాం. లూకా సువార్త 6వ అధ్యాయము, లూకా సువార్త 6వ అధ్యాయము 27వ వచనం. వినుచున్న మీతో నేను చెప్పినదేమనగా, మీ శత్రులను ప్రేమించుడి, మిమ్మల్ని దూషించే వారికి మేలు చేయుడి అంటున్నాడు. లూకా సువార్త 6వ అధ్యాయం 27వ వచనంలో, వినుచున్న మీతో నేను చెప్పినదేమనగా మీ శత్రులను ప్రేమించుడి, శత్రువులను ప్రేమించమంటా ఉన్నాడు. ఈ రోజుల్లో చాలామంది జీవితంలో కొందరికి ప్రేమ ఉంటుంది,
కొంతమందికి ఏమో ద్వేషము, పగ, ఈర్ష ఇవి ఉంటాయి. దేవుడు ఏమంటున్నాడంటే ప్రేమ కలిగి జీవించాలి. ఒక శత్రువు మార్చబడాలన్నా, ఆ శత్రువుకి మార్చబడాలన్నా నీవు ప్రేమను చూపించాలి. అయితే యేసుప్రభు ఈ లోకంలోకి వచ్చి మన కొరకు ప్రాణం పెట్టాడు. అంటే మనం శత్రువులుగా జీవించాము. యేసుప్రభు నమ్ముకోక మునుపు, యేసుప్రభును ఆరాధించక మునుపు, ఆయనను తెలుసుకోక మునుపు మనము దేవునికి శత్రువులుగా ఉన్నాం. అయితే శత్రులమని మనం ఉన్నప్పుడు శత్రులమని ఆయన యేసయ్య మనం వదిలిపెట్టిండా? లేదు. ఎందుకంటే ఆయన మన మీద ప్రేమ చూపాడు. ప్రేమను చూపి మన కొరకు ప్రాణాన్ని పెట్టాడు. అయితే మనం కూడా ఏం చేయాలంటే ప్రేమించాలి. శత్రువులను ప్రేమించమంటా ఉన్నాడు. నీ ఇంట్లోనే నీకు శత్రువులై ఉన్నారేమో. నీ తల్లి కావచ్చు, నీ భార్య కావచ్చు, నీ భర్త కావచ్చు, నీ కుమారులు కావచ్చు, నీ కుమార్తెలు కావచ్చు, నీ అత్తమామలే కావచ్చు, ఇంకా ఎవరైనా సరే వాళ్ళు నీ మీద శత్రుత్వం చూపిస్తున్నారేమో, కానీ వాళ్ళకు నువ్వు ప్రేమను చూపించాలి. వాళ్ళని ప్రేమించాలి. దేవుని వాక్యము ఏమని సెలవిస్తుందంటే శత్రువునైనను ప్రేమించుడి. అంటే ఈ ప్రపంచంలో ఎందరో ఉంటారు, శత్రువులు ఉంటారు, ప్రేమికులు కూడా ఉంటారు. అయితే శత్రుత్వముతో మనము ఏమి చేయలేం, కానీ ప్రేమతోటే సమస్తము జయిస్తాం. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చేటప్పుడు మనల్ని ప్రేమించి తన ప్రాణాన్ని పెట్టి మన కొరకు తిరిగి లేచాడు. అంటే యేసయ్య ఈ లోకానికి వచ్చి ఏ విధంగా అయితే మన మీద ప్రేమను చూపించాడో, మన కుటుంబం మీద కానీ, మన బంధుత్వం మీద కానీ, మన చుట్టాల మీద కానీ మనం ప్రేమను చూపించాలి. అందుకే అపోస్తుడైన పౌలు అంటాడు, ప్రేమ లేనివాడు వ్యర్థుడని. అంటే నీలో ప్రేమ లేకపోతే నువ్వు వ్యర్థుడవు. అంటే ఏ ప్రేమ ఉన్నా నటించే ప్రేమలు కాదు, కొన్ని ప్రేమలు నటిస్తూ ఉంటాయి. అత్తమామల కానీ, భార్య ముంగట కానీ, పిల్లల ముంగట కానీ నటించే ప్రేమలు ఉంటాయి. పాస్టర్ల దగ్గర కానీ, సేవకుల దగ్గర కానీ, ఇక రకరకాలుగా ప్రేమలు నటించే ప్రేమలు ఉంటాయి. కానీ వాళ్ళ జీవితంలో కానీ కోపము, పగ, ద్వేషము, ఏ పనులు చెప్పినా కూడా వినరు, ఏ పనులు చెప్పినా కూడా సరిగా చెయ్యరు. అంటే శత్రుత్వం ఉంటే, శత్రుత్వము లోపల పెట్టుకుంటే, మనసులో పెట్టుకుంటే, హృదయంలో పెట్టుకుంటే ఏ పని కూడా సరిగ్గా చేయలేడు, ఎవరు చేయలేరు. శత్రుత్వం కాదు, ప్రేమ ఉంటే, ప్రేమ ఉంటే నువ్వెంత దూరమైనా పోయి పనిని ముగించుకొని వస్తావు. హల్లెలూయా. అదేవిధంగా మనం ఏం చేయాలంటే ప్రేమను కలిగి జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని ద్వేషించే వారికి మేలు చేయుడి. ఎవరైతే ద్వేషిస్తున్నారో, ఎవరైతే అసహించుకుంటున్నారో, ఎవరైతే ఇష్టమైన మాటలు పలుకుతున్నారో వాళ్ళను ఏం చేయాలి? వాళ్ళకి ఏం చేయాలి? మేలు చేయాలి. నువ్వెంత తిట్టినా, ఎంత ద్వేషించినా నీ దగ్గర ఉంటాను, నువ్వు చెప్పినట్టు నేను వింటానని తీర్మానం చేసుకొని దేవునికి లోబడుకుంటూ దేవుని వెంబడించే పాత్రగా మనము ఉండాలి. అందుకనే ప్రేమ కలిగి జీవించమని దేవుని వాక్యం సెలవిస్తుంది. నేను ఒక చెంప మీద కొట్టువాని వైపు రెండో చెంప కూడా తిప్పుము అంటున్నాడు. ఎవరైతే ఒక చెంప మీద కొడతారో రెండో చెంప కూడా తింపాలి అని చెప్తా ఉన్నాడు. అది గాంధీ చేశాడు. ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప కూడా తింపాడు.
కానీ ఈ రోజులలో ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప కూడా కొట్టించుకునేటోళ్ళు కూడా ఉన్నారు. మళ్ళీ వాళ్ళ చెంపను కూడా కొట్టేటోళ్ళు కూడా ఉన్నారు. ఆ విధంగా ఉండడానికి వీలేదు. అట్లనే మార్కు సువార్త 12:23 మార్కు సువార్త 12:23. హల్లెలూయా. 12:23. పన్నెండో అధ్యాయం 23 హల్లెలూయా. యోహాను సువార్త తీసుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడు ఏం చేస్తున్నాడు? లోకాన్ని ఎంతో ప్రేమించాడు. అంటే లోకాన్ని ప్రేమించాడు, కానీ లోకంతో స్నేహం చేయలే. అని ప్రేమించాడు, కానీ లోకం యేసు ప్రభులో లేదు. లోకాన్ని ప్రేమించాడు. అంటే లోకం అంటే ఎవరు? మనుషులు. మనుషులను ప్రేమించాడు ఆయన. యేసయ్య ఎవరిని ప్రేమించాడు? మనుషులను ప్రేమించాడు. మనుషుల హృదయాలను ప్రేమించాడు. మనుషులకున్న ఆ యొక్క స్వార్థంలో నుంచి విడుదల నొందడానికి ఆయన మనుషులను ప్రేమించాడు. అసొంటి ప్రేమ మనలో ఉందా? యేసయ్య ఏ విధంగా అయితే మనను ప్రేమిస్తున్నాడు, అసొంటి ప్రేమ ఉన్నదా? మనుషులకు స్వార్థమైన ప్రేమ ఉంటుంది, కానీ యేసయ్యకు స్వార్థమైన ప్రేమ ఉండదు. ఆయనకి ఎటువంటి ప్రేమ ఉన్నదంటే తగ్గించుకునే ప్రేమ ఉన్నది. ఈ రోజులు ఎంతమంది తగ్గించుకొని ఉంటున్నారు ఈ లోకంలో? ఎంతమంది తగ్గించుకొని దేవుని వెంబడిస్తున్నారు? ఈరోజు తగ్గింపు మనసు నీకున్నదా? హెచ్చించబడుతున్నావా? నీ కుటుంబ సభ్యుల దగ్గర కావచ్చు, సేవకుల దగ్గర కావచ్చు, సేవకురాళ్ళ దగ్గర కావచ్చు, ఇంకా ఏ స్థలంలో అయితే నువ్వు హెచ్చించబడుతున్నావేమో. హెచ్చించబడిన వాడు తగ్గింపబడతాడని వాక్యం సెలవిస్తుంది. అందుకని మనం ఏం చేయాలంటే ప్రేమ కలిగి జీవిస్తే అప్పుడే మనకు తగ్గింపు వస్తుంది. ఒకవేళ ఇష్టమైన నడక, నిష్టమైన ప్రవర్తన కలిగి జీవిస్తే మనలో శత్రుత్వం పెరిగిపోతుంది. అందుకనే నీ శత్రువును ప్రేమించమంటున్నాడు, నీ పొరుగు వారిని ప్రేమించమంటున్నాడు. మనం ఎవరిని ప్రేమిస్తున్నాం? వాళ్ళకు సహాయకారంగా జీవిస్తున్నామా? వాళ్ళు చెప్పినట్టు మనం వింటున్నామా? వాళ్ళని వెంబడిస్తున్నామా? లేదు. యేసు ప్రభు ఏం చేశాడు? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. దేవుడు ఏం చేసిండు? లోకాన్ని ప్రేమించాడు. ఈ రోజులలో మనం ఏం చేయాలి? ఈ లోకంలో ఉన్న ప్రజలను ప్రేమించాలి. యేసయ్య ఏ విధంగా ఈ లోకాన్ని ప్రేమించాడో అదే విధంగా మనం కూడా ఈ లోకాన్ని ప్రేమిస్తూ ఈ లోక మాయలో పడకుండా దేవుని వెంబడించే పాత్రగా మనము ఉండాలి. ఇక్కడ అంటా ఉన్నాడు, దేవుడు లోకంని ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. అద్వితీయ కుమారుడు అంటే ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడట దేవుడు. అంటే యేసు ప్రభు నందును విశ్వాసం ఉంచితే, ఆయన యందు నువ్వు ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతావో నీకు నిత్య జీవం ఉంటుంది. నీ ఆత్మ రక్షణ పొందుతుంది. నీ ఆత్మ నరకంలో కాలకుండా ఉంటుంది. ఎవరి యందు విశ్వాసం ఉంచాలి? యేసునందు మనం విశ్వాసం ఉంచాలి. ఏ రోజున మనం యేసునందు విశ్వాసం ఉంచుతున్నామా? అంతకుముందు నేను 1 వారంలో చెప్పాను, పేతురు
పేతుల్లో విశ్వాసం లేదు, యేసయ్య మీద విశ్వాసం లేదు, అందుకనే సముద్రంలో మునిగిపోయాడు. విశ్వాసం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు మునిగిపోరు. అంటే ఈ లోకాశలకు, లోక తలంపులకు, లోక భోగములకు మునిగిపోరు. నువ్వు యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచితే లోకం నీలో ఉండదు. నువ్వు లోకంలో ఉంటావేమో కానీ లోకం నీలో ఉండదు. నీ హృదయంలో పరలోకమే ఉంటుంది. నేను చూస్తే ఒక పరలోకంలాగా ఎదుటిన్న వాళ్ళు గుర్తిస్తారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. పుట్టినది విశ్వాసం ప్రతివాడు నశింపక నిత్యజయం పొందినట్టు ఆయనను అనుగ్రహించాను. ఎవరిని అనుగ్రహించాడంట? దేవుణ్ణి అనుగ్రహించాడు. అంటే యేసు ప్రభు లోకంకి వచ్చి ప్రాణాన్ని పెట్టి తిరిగి లేచాడు. అంటే నువ్వు యేసు ప్రభుని అందుకు విశ్వాసం వస్తే నీకు నిత్య జీవం ఉంటుంది. ఒకవేళ యేసు ప్రభు నువ్వు విశ్వాసం లేకపోతే నువ్వు నశించిపోతావు. ఈ లోకంలో నువ్వు బ్రతుకుతావేమో కానీ పరలోకంలో చేరవు. నరకంలో యుగములు కాలాల్సి వస్తుంది. అందుకనే యేసునందు విశ్వాసం ఉంచు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. లాస్ట్ ఒక అధ్యాయం చెప్పి నేను ముగించేస్తాను. ప్రకటన 2:4. ప్రకటన 2:4. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. 2:4. ఆయనను మొదట నీకుండిన ప్రేమ నువ్వు వదిలితివా, నేను నీ మీద ఒకటి తప్పు ఒకటి మోపవలసి ఉంది అంటున్నాడు. ఆయనను మొదట నీకున్న ప్రేమ నువ్వు వదిలితివని ఎఫెసీకి సంఘము దూతకు రాస్తా ఉన్నాడు. అపోస్తుడైన యోహాను రాస్తూ ఉన్నాడు, ఎఫెసుకు రాస్తూ ఉన్నాడు. ఆయనను మొదట నీకుండిన ప్రేమను వదిలితివి అంటే అంతకు ముందేమో ప్రేమ ఉండే ఎఫెసీ సంఘానికి, కానీ ఇప్పుడు ఆ ప్రేమ లేదు, కరువు అయిపోయింది. ఈ రోజున నీ జీవితంలో ప్రేమ ఉందా? కరువు అయిపోయిందా? యేసయ్య లాంటి ప్రేమ నీలో ఉందా? కరువు అయిపోయిందా? లేకపోతే నీ ఇష్టమైన ప్రేమలు నడుస్తూ నీ ఇష్టానుసారంగా స్వార్థమైన ప్రేమలు నీలో ఉన్నాయేమో, అవి తీసేసుకో. దేవునికి ఎట్లా జీవించాలంటే ప్రేమ కలిగి జీవించాలి. స్వార్థమైన ప్రేమను మనకొద్దు, స్వార్థమైన తలంపులు మనకొద్దు. ఎటువంటి ప్రేమ కలిగి జీవించాలంటున్నాడు? నేను ఏ విధంగా అయితే మిమ్మల్ని ప్రేమించాను అదే విధంగా మీరు తోటి వారిని ప్రేమించడని వాక్యం సెలవిస్తుంది. యేసు ప్రభు లోకానికి ఎందుకు వచ్చాడు? ప్రేమను ప్రకటించడానికి వచ్చాడు. ఏ రోజులలో ప్రేమ లేకపోతున్నది. ప్రేమ లేకనే కొన్ని కుటుంబాలు పతనమైపోతున్నాయి, కొన్ని కుటుంబాలు నాశనమైపోతున్నాయి, కొన్ని కుటుంబాలు విరోధులైపోతున్నారు. ఎందుకైతున్నారు? ప్రేమ లేదు. ఇండ్లలో గొడవలు, భార్య భర్తలో గొడవలు, ఇష్టమైన బ్రతుకుతూ ఉన్నారు ఈ రోజులలో ప్రేమ లేక. దేవుని ప్రేమ నీలో ఉంటే ఏ శత్రువులనైనా నువ్వు ప్రేమించగలుగుతావు. దేవుడు ఏమన్నాడంటే నువ్వు ఏది చేసినా ప్రేమతో చెయ్యి అంటున్నాడు. అంటే ప్రేమతో నువ్వు చేయాలి. ఎట్లా చేయాలి? ప్రేమ కలిగి చేయాలి. కోపము, పగ, శత్రుత్వం పెంచుకొని నువ్వు ప్రేమ చూపిస్తే ఆ ప్రేమ కూడా నీ కుటుంబానికి అర్థమైపోతుంది. నువ్వెట్లా ప్రేమించాలి? నీ కళ్ళల్లోకి వెళ్ళి కన్నీరు కార్చాలి.
అయ్యో నేను నీ విధంగా నేను అన్నాను, అయ్యో నీ విధంగా నేను అన్నాను, అయ్యో నేను నీకు విరోధంగా నేను మాట్లాడాను, నన్ను క్షమించు అని కుటుంబం దగ్గర సాగిల పడాలి. నీ కుటుంబం దగ్గర కానీ, నీ భార్య దగ్గర కానీ, భర్త దగ్గర కానీ, పిల్లల దగ్గర పోయి వాళ్ళ దగ్గర తీసుకొని ఏం చేయాలి? మాట్లాడాలి. ఈ రోజుల్లో ప్రేమ లేకనే చాలామంది జీవితాలు పతనమైపోతా ఉన్నాయి. ఇక్కడ 4 వచనం ఏమంటున్నాడు? ఆయన మొదట నీకున్న ప్రేమను నువ్వు వదిలితివి. ఆయన నీకున్న ప్రేమను వదిలిపెట్టు. ఏపీఎస్సీ సంఘం వదిలిపెట్టేసేసి. అంతకుముందేమో మనకు ప్రేమ ఉండే, ఇప్పుడు మనం శత్రుత్వాన్ని నింపుకున్నామా? పగను నింపుకున్నామా? ద్వేషాన్ని నింపుకున్నామా? మరి ఏమి నింపుకున్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. శత్రుత్వాన్ని నింపుకుంటే నీలో ప్రేమ ఉండదు. ఆ శత్రుత్వంతో మరణించాల్సి వస్తుంది. అదే నువ్వు ప్రేమ కలిగి జీవిస్తే, అదే ప్రేమ కలిగి నువ్వు జీవిస్తే, ఆ ప్రేమతో నువ్వు దేవుని రాజ్యానికి వెళ్ళిపోతావు. హల్లెలూయ. అందుకనే దేవుడు ఏం చేశాడు? ఈ లోకానికి వచ్చి, యేసయ్య లోకానికి వచ్చి ప్రాణాన్ని పెట్టి ఏం చేశాడు? తన ప్రేమను తెలియజేశాడు. యేసయ్య ప్రేమలో తగ్గింపు ఉన్నది. యేసయ్య ప్రేమలో కోపం లేదు. యేసయ్య ప్రేమలో ఈర్ష్య లేదు. యేసయ్య ప్రేమలో ద్వేషము లేదు. నీ ప్రేమలో ద్వేషం ఉన్నదేమో, నీ ప్రేమలో కపటం ఉన్నదేమో. కొంతమంది కపటమైన ప్రేమలు ఉంటాయి, మీదికే నటించే ప్రేమలు ఉంటాయి. ఎంతోమంది జీవితంలో కొంతమంది అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, నటమైన ప్రేమలో పడిపోయి ఎంతోమంది లవ్ చేసుకున్న వాళ్ళు విడిపోతున్నారు. నటనమైన ప్రేమలు. నటించే వాళ్ళలో ప్రేమ ఉండదు. సాతానుడు ఉంటాడు వాళ్ళలో. నటించే ప్రేమలు వద్దు, సత్యమైన ప్రేమ నీలో ఉండాలి. భార్య భర్తల దగ్గర నటించుతూ ఉంటారు, పిల్లలు కానీ పెద్దలు కానీ ఇంకెవరైనా సరే. అందుకని మనం ఏం చేయాలి? మొదటి ప్రేమను మనం పొందుకోవాలి. మొదటి ప్రేమ నీలో ఉంటే నువ్వు ఎంత దూరమైన నువ్వు పరిగెత్తగలుగుతావు, ఎంత దూరమైన నువ్వు నడగలుగుతావు. అది కోపము, పగ, ద్వేషము, ఈర్ష్య ఉంటే నువ్వు నడి మధ్యలో ఆగిపోతావు. ఎటు పోవాలనో అర్థం కాదు, ఎవరింటికి పోవాలనో అర్థం కాదు, ఎవరితో మాట్లాడాలనో అర్థం కాదు. ఏ విధంగా నీ కుటుంబంతో నువ్వు ఏ విధంగా మాట్లాడ నీకే అర్థం కాదు. అది ప్రేమ ఉంటే 10 మంది ఏం చేస్తారు? నీ కుటుంబ సభ్యులే నేను దగ్గర తీసుకొని నిన్ను చెదరిస్తారు. నేను దగ్గర తీసుకొని నిన్ను అడ్జస్ట్ చేసుకొని ఏం చేస్తారు? నిన్ను పట్టుకొని ఏం చేస్తారు? అయ్యో నేను ఈ విధంగా అన్నానా, ఈ విధంగా అన్నానా, నీలో ఇంత ప్రేమ ఉందా మా మీద అని అప్పుడు వాళ్ళకి తెలిసి వస్తుంది. అదే కోపం ఉంటే నువ్వేది చేయలేవు. అందుకనే అపోస్తుడైన యోహాను ప్రకటనకు రాస్తూ ఏమంటున్నాడు? 2వ అధ్యాయంలో 4వ వచనంలో, ఆయనను మొదట నీకున్న ప్రేమ నువ్వు వదిలితివి, నేను మీద తప్పు ఒకటి మోపవలసి ఉంది అంటున్నాడు. ఒక తప్పు నీ మీద మోపవలసి ఉన్నది. ఏ తప్పు? ప్రేమను వదిలేసినావు. అంతకుముందేమో అందరినీ ప్రేమించినావు. ఎఫెసీ సంఘముతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు యోహాను భక్తుల ద్వారా. అంతకుముందేమో ప్రేమ బాగా ఉండే. అంతకుముందు నన్ను ప్రేమించావు, నీ పొరుగు వారిని ప్రేమించావు, నీ బంధువులను ప్రేమించావు, మా సంఘస్థులను అందరినీ ప్రేమించావు. ఓ ఎఫెసీ సంఘమా అందరినీ ప్రేమించావు. ఇప్పుడు ఎఫెసీ సంఘంలో ఏమి లేదంట? ప్రేమ లేదు. ఇప్పుడు ఏమైపోయింది? కర్మ అయిపోయింది. అంటే నీలో ఉన్న ప్రేమను కూడా దేవుడు గుర్తిస్తున్నాడు.
హల్లెలూయా. అందుకని మనం ఏం చేయాలి? ప్రేమ కలిగి జీవించాలి. నీలో ప్రేమ లేకపోతే సాతాను నీలో వచ్చేసి నీలో నివాసము చేసి ద్వేషాలు, కోపము, పగ, ద్వేషాలు అవన్నీ పుట్టిస్తూ ఉంటాడు నీ హృదయంలో ఉండి సాతాను వాడు. సాతానుకి అర్థమైంది వాడు ఓ శత్రువు. శత్రువునైనా ప్రేమించమన్నాడు కానీ సాతాను కూడా శత్రువు అని సాతాన్ని ప్రేమించారు. సాతాన్ని మనం ద్వేషించాలి, మనుషులను మాత్రమే మనం ప్రేమించాలి. అందుకనే పేతురు రాస్తూ ఉంటాడు, మీ విరోధమైన సాతానుడు ఎవరి మింగుదన ఇంటికి తిరుగుతున్నాడు. సాతాను ఒక శత్రువు, వాడిని కూడా ప్రేమించాలా మనం? లేదు. సాతాను ఒక శత్రువు. హల్లెలూయా. వాడిని నువ్వు ద్వేషించాలి, మనుషులను ప్రేమించాలి. మనుషులను ప్రేమించాలి, ఆ యేసయ్యను ప్రేమించాలి, కుటుంబ సభ్యులను ప్రేమించాలి, సంఘస్థులను అందరినీ ప్రేమిస్తూ ఉండాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. 5వ వచనం, నువ్వు ఏ స్థితిలో నుండి పడితో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది మొదటి క్రియలు చేయవు. నువ్వు ఏ స్థితిలో పడిపోతావు అంటే ప్రేమ అనే స్థితిలో నుండి పడిపోయింది. ఏంటి? ఎఫెసు సంఘం. అందుకని జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది మొదటి క్రియలు చేయమంటా ఉన్నాడు. మొదటి క్రియ చేద్దాం. ఎఫెసు సంఘాన్ని మారు మనసు పొందామని దేవుడు చెప్తా ఉన్నాడు. మన జీవితంలో కూడా ప్రేమ ఉండాలి. ఏ ప్రేమ ఉండాలి? యేసయ్య లాంటి ప్రేమ ఉండాలి. ఈ లోక ప్రేమలు కానీ, ఆ తలంపుల ప్రేమలు కానీ, స్వార్థమైన ప్రేమలు, మనుషులు చూపించే ప్రేమలు కాదు, దేవుడు చూపించే ప్రేమ నీలో ఉండాలి. దేవుని లాంటి ప్రేమ నీలో ఉంటే ఏ శత్రువును జయించగలుగుతావు. నీ కుటుంబమే నీ దగ్గరకు వస్తుంది యేసయ్య లాంటి ప్రేమ నీలో ఉంటే. కాబట్టి ఆయన వెంబడిద్దాం, ఆయనను అడుగుజాడలో నడదాం. ఈ వాక్యాన్ని నడదాం. ఈ వాక్యం దేవుడు దించును గాక. చిన్న ప్రార్థన. స్తోత్రం ప్రభా, పరిశుద్ధుల నీకు వందనాలు చెల్లిస్తున్నాను. వాక్యం అందరూ నువ్వు మాట్లాడినందుకుందా. ఈ వాక్యం ఎవరైతే వింటున్నారో ప్రభా, అందరి ప్రేమ కలిగి జీవించాలా, నేను వెంబడించే పాత్రలు నిలబెట్టమని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ముఖ్యంగా ఈ ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దేవుని అడుగు జాడలో మీరు అందరూ నడవండి. మా కొరకు, మా కుటుంబ సభ్యులందరి కొరకు ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ.